హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైష్ణవ్స్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ క్యాప్సికమ్ కర్రీ. క్యాప్సికంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే మన డైట్లో క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ క్యాప్సికమ్, చిన్న ఆనియన్ స్లైసెస్, 2 చిల్లీస్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ గ్రౌండ్ నట్స్, 1 టేబుల్ స్పూన్ చనా దాల్, 1 టీ స్పూన్ ఉరద్ దాల్, హాఫ్ టీ స్పూన్ జీరా, 2 గార్లిక్ క్లోవ్స్. ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ రోస్ట్ చేసుకోవాలి. పొడికి ప్రిపేర్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేసుకోకూడదు. సెసమీ సీడ్స్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ చనా దాల్, 1 టీ స్పూన్ ఉరద్ దాల్, హాఫ్ టీ స్పూన్ జీరా, డ్రై చిల్లీస్ 2 గార్లిక్. వీటన్నిటిని సిమ్ లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ముద్ద పెట్టి మగ్గించుకుందాం. ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 కప్ క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. క్యాప్సికమ్ మగ్గిపోయింది. మనం దీన్ని ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. ఇది మగ్గిపోయింది. ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. మనం చేసుకున్న పౌడర్ని కర్రీలో మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసాక 1 మినిట్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ ఈ కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. Thanks for watching. Please like, subscribe.